ఇరాన్లోని ఇస్ఫహాన్ అణు శుద్ధి కేంద్రానికి సంబంధించిన రియాక్టర్లను అమెరికా ఉద్దేశపూర్వకంగా వదిలివేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కూడా ధృవీకరించాయి. అయితే రియాక్టర్లు దెబ్బతింటే తలెత్తే విపరీత పరిణామాలను నివారించడానికే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఇస్ఫహాన్ న్యూక్లియర్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఇరాన్లో ఉంటుంది సంస్థ. ప్రధానంగా ఇది ఓ అణుశుద్ధి కేంద్రం. ఇటీవల ఇస్ఫహాన్ న్యూక్లియర్ అండ్ టెక్నాలజీ సెంటర్పై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెంటర్లో 3 అణు రియాక్టర్లున్నాయి. ఇవి మినియేచర్ న్యూట్రాన్ సోర్స్కు చెందినవి. వీటిని ఇరాన్కు కానుకగా చైనా ఇచ్చింది. ఇది 1991 నాటి ముచ్చట. కాగా ఈ 3 అణు రియాక్టర్లు 900 గ్రాముల బాంబ్ గ్రేడ్ యురేనియంతో నడుస్తాయి. కాగా ఇటీవల అమెరికా చేసిన దాడుల్లో ఈ 3 అణు రియాక్టర్లకు ఎటువంటి నష్టం జరగలేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ అణు రియాక్టర్లను అమెరికా టచ్ చేయలేదని తెలుస్తోంది. అంతేకాదు అంతర్జాతీయ అణు సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. అలాగే అమెరికా దాడులకు సంబంధించిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికలో కూడా ఈ 3 అణు రియాక్టర్ల ప్రస్తావన ఎక్కడా లేదు. అయితే ఈ 3 అణు రియాక్టర్లు చాలా కీలకమైనవి. వీటిని అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన అణు రియాక్టర్లు దెబ్బతింటే ఆయా ప్రాంతాల్లో తీవ్ర పరిణామాలు సంభవిస్తాయన్నారు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారులు. అంతేకాదు ఏమాత్రం రేడియేషన్ లీక్ అయినా పెద్ద ఎత్తున విపత్తు సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. దీంతో ఈ 3 అణు రియాక్టర్లను అమెరికా ఉద్దేశపూర్వకంగానే వదిలేసిందని అధికారులు పేర్కొన్నారు. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుశుద్ధి కేంద్రాలపై ఇటీవల అమెరికా అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడులు చేసింది. కాగా ఈ దాడుల తర్వాత అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయ అణు భద్రతపై అమెరికా దాడుల ప్రభావం ఏ మేరకుంటుందన్న అంచనాపై కూడా ఈ సమావేశం ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇదిలా ఉంటే ఇరాన్ చాలా కాలంగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. అణ్వాయుధాల తయారీలో యురేనియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పాటికి ఇరాన్ దగ్గర 1కి మించి ఎక్కువ అణ్వాయుధాలు తయారు చేసే యురేనియం నిల్వలున్నాయని ఒక దశలో ఇజ్రాయెల్ ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఇరాన్కు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఇజ్రాయెల్ ఎడాపెడా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నేళ్లుగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని ఎక్కడ దాచిపెట్టిందో ఇరాన్ వెల్లడించాలని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు డిమాండ్ చేశారు. కారణాలేవైనా ఇస్ఫహాన్ న్యూక్లియర్ అండ్ టెక్నాలజీ సెంటర్లోని 3 అణు రియాక్టర్లకు అమెరికా బలగాలు మినహాయింపు ఇచ్చాయి.